కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిన్న ఆగమేఘాల మీద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్బంధాల మధ్యలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగింది. తూతూ మంత్రంగా సభను ముగించుకొని తుస్సుమని రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిండు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా కడియం శ్రేణి మాటలు మరి చాలా సత్యదూరమైన మాటలు మాట్లాడడం జరిగింది. గురువింద గింజ దాని కిందున్న నలుపు కనబడినట్లే అవినీతి రారాజు తిమింగిలము కడియం శ్రేణి అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలను వల్లించినట్టే ఉన్నది. కిటికీలకు గోడ సంచుల కాంచెల్లి నీకు ఈ భవంతులన్నీ ఎట్లొచ్చినాయి ఒక్కసారి చెప్పాలి. 94కు ముందు నీ ఆస్తి ఎంత, ఈరోజు నీ ఆస్తి పాత్రలు ఎంత, ఒక్కసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నీకు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు. ఇక తెలంగాణ సంస్కృతి మాదిగల అస్తిత్వంలో భాగం ఆడడము, పాడడము, రాయడము, ప్రజలలో జోష్ నింపడం. తెలంగాణ ఉద్యమంలో మరి ధూమ్ధామ్ కళాకారులతోటి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించడం జరిగింది. నేను అస్సలు సిసలైన మాదిగ బిడ్డను కాబట్టి నేను ఆడుతా, పాడుతా, డప్పు కొడుతా, ఎగురుతా, దునుకుతా. నీకేంటి? గణపురం నియోజకవర్గం ఎంత గొప్పగా అభివృద్ధి అయిందో నీకేమన్నా తెలుసా? కళ్ళుండి కబోదిలాగా నీ నోరు అది మున్సిపాలిటీ మోరిలాగా మాట్లాడుతూ ఉన్నది. కళ్ళుండి కబోదిలాగా గణపురం అంతా సస్యశ్యామలంగా ఉండి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్ ఒకటైతే 15 ఏళ్ల నుండి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అబద్ధాలు ఆడతావా? నీకు సిగ్గు శరం ఉందా? 2014 నుండి 24 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, 2 సార్లు ఎమ్మెల్సీ ఉన్నావు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నావు. అదేవిధంగా ఆఖరికి ఎమ్మెల్యే అయినావు. బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి ఎగబెట్టిపోయి పైసల కమ్ముడు పోయి ఇవాళ గణపురం అభివృద్ధి చెందలేదంటవా? గణపురం ఇవాళ 1,40,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలంగా ఉన్న నియోజకవర్గాన్ని నీ పాలనలో ఈ 15 నెలల్లో ఎడారిలాగా ఎండిపోతూ ఉన్నది. ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే, నీకేమైనా నైతిక విలువలు ఉండేది ఉంటే, రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే వెంటనే నీ బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిజంగానే నువ్వు అభివృద్ధి కోసం కనుక పోయేది ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి పొడి చేయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆవురు అంటున్నారు, నేను ఎప్పుడు ఓడగొట్టాలని చెప్పేసి వెంటనే నువ్వు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇక ముందు కావురమిక్కి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే నీ నాలిక చీరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.